నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మలో జూలై 24 రాబోతుంది. విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ జూలై 31 రాబోతుంది. ఇంచుమించు 1 వీక్ గ్యాప్ లోనే సినిమాలు రాబోతున్నాయి. సో ఇప్పుడు సినిమా రెండు మధ్య క్లాష్ వచ్చే ఛాన్స్ ఉందా? ఏం లేదు, అలా ఏం లేదు. సినిమా వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ సపోర్ట్ చేసుకుంటారు. ఏ హీరో కూడా ఏ హీరోని తొక్కేయాలనే ఆ ప్లానింగ్స్ ఏముండవు. అక్కడ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుంది. కాకపోతే నా సినిమా బాగుండాలని ఆ హీరో అనుకుంటాడు, నా సినిమా బాగుండాలని ఈ హీరో అనుకుంటారు. నేను తీసినా నేను కూడా నా సినిమా బాగుండాలనుకుంటా, నీ సినిమా బాగుండాలని. అంతే తప్ప నా సినిమానే ఆడాలి, నీ సినిమా ఆడకూడదని అనుకోను. అంటే క్లాషెస్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో యాక్చువల్గా నడుస్తూనే ఉంటాయి అన్న. వాళ్ళ మధ్యలో వాళ్ళు మంచిగానే ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఐకమత్యంగానే ఉంటుంది. కానీ ఫ్యాన్ వర్స్ బయట జరుగుతుంటాయి కాబట్టి మన క్లాషెస్ లాగా అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే హరిహర వీరమల్లు 24 ఈ నెల, దాని తర్వాత ఇది కింగ్డమ్ 31 ఈ నెల. జానర్స్ వేరేది అన్న. ఒక చిన్న సినిమా అయినా సరే సినిమాలో స్టఫ్ కంటెంట్ ఉందనుకో భుజాల మీద మోసే వాళ్ళు మనోళ్ళు ఉన్నారు బయట ఆడియన్స్. అట్లా జానర్స్ వేరు. ఆ సినిమా అది, ఈ సినిమా ఇది, అట్లేం ఉండదు అన్న. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ కూడా ఇదొక ప్రెస్టీజియస్ మూవీ, అది ఇప్పుడు మంచి హిట్ లేదు. ఈ సినిమా ద్వారా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? అంటే కేవలం అంటే హరిహర వీరమల్లు ఒకళ్ళు ఏది హిట్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఏది చెప్తారన్న? నాకైతే కింగ్డమ్ మీదనే ఉందన్న. ఫస్ట్ థింగ్ ఏది ఎక్కువ హిట్ అవుతుంది అంటే కింగ్డమ్ అనే చెప్తా ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నాగవంశీ గారు కూడా ఎన్నోసార్లు గతంలో చూసుకుంటే ఏ ప్రెస్ మీట్లో అయినా సరే ఇది కింగ్డమ్ అనేది మా సితారా ఎంటర్టైన్మెంట్స్ కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే కొంచెం హైప్ ఎక్కువ ఇవ్వడము. ఈ సినిమా గురించి యాక్చువల్గా ఎప్పుడు మాట్లాడడు కానీ కింగ్డమ్ గురించి ఎన్నోసార్లు మాట్లాడాను కాబట్టి ఆ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. మన విజయ్ దేవరకొండ కూడా ఖచ్చితంగా కంబ్యాక్ అయ్యే ఫిలిము. 1000 కోట్లు 2000 కోట్లు ఈ సినిమాతో కొట్టి ఇంకా ఆడియో లాంచ్ లో ఏమైతే మాట్లాడతాడో నా సినిమా ఇట్లా ఇన్ని కోట్లు కొడతా అని అందరు ఈగో యాటిట్యూడ్ అనుకుంటారు కదా, ఈ ఫిలిం తో ప్రూవ్ చేసి పడేయాలన్న. మన కింగ్డమ్ సంబంధించిన గ్లిమ్స్ లో కూడా ఎన్టీఆర్ వాయిస్ మనం వినిపించారు కాబట్టి ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ వాయిస్ ఉండబోతుందా? ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న వాయిస్ కన్ఫర్మ్ ఉంటుంది అన్న. అందుకే ఫస్ట్ ఈ ఫిలిం మీద ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రావాలి, కొంచెం పెరగాలి అనేసి వదిలేయడమే మన ఎన్టీఆర్ అన్న వాయిస్ టీజర్ వదిలేయడం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా సినిమాలో స్టఫ్ ఉంటేనే ఎన్టీఆర్ అన్న కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింటాడు. స్టఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్న. అదే విధంగా ఇప్పుడు ఈ పోలీస్ గెటప్ లో కూడా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాం కాబట్టి ఆ పోలీస్ గెటప్ మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది అన్న. షార్ట్ గన్ షాట్ అయితే మాత్రం మైండ్ అసలు పని చేయలే. ఒక 5 నిమిషాలు అసలు విజయ్ దేవరకొండ అనిపించింది. ఎందుకంటే చిన్న అదే మిలిటరీ కటింగ్ అంటారు చూడు, మనం చిన్నగా ఉన్నప్పుడు కొట్టించుకున్నాం, అట్లా మిలిటరీ కటింగ్ కొట్టించుకొని అది ఒక ఆర్మీగా కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గా కానీ పోలీస్ ఆఫీసర్ కి ఎదిరించి ఒక సివిలియన్ గా మళ్ళీ పోరాడడం కానీ దేనికైనా సరే ఎంతవరకైనా పోతా అనడం కానీ ఆ డైలాగ్స్ చాలా మంచిగా అనిపించినారు. సహజంగా అనిరుద్ధ్ బీజిఎం అంటేనే అసలు థియేటర్స్ తగలబడిపోతుంటాయి. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తను రౌడీ బాయ్ అంటారు కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అనిరుద్ధ్ నిజం చెప్తున్నానా, అనిరుద్ధ్ ఉండడం వల్లనే తమిళ ఇండస్ట్రీ ఎంతో పేరు పొందింది కాబట్టి మన అనిరుద్ధ్ అన్న ఏ సినిమాకి ఇచ్చినా సరే అది తగలబడిపోతుంది అన్న మ్యూజిక్. ఈ ఫిలిం కి కూడా అట్లే ఉంటది. ఆ అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ కి మన విజయ్ దేవరకొండ అన్న స్లాంగ్ కి అసలు నన్ను అడిగితే పిచ్చి లేచిపోయి బయటకు వస్తారు అన్న. ఆ రేంజ్ లో ఉంటది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మన విజయ్ దేవరకొండ అన్న పోలీస్ ఆఫీసర్ గా నీకు ఎట్లా అనిపించింది అన్నాడు. నిజం చెప్తున్నా, విజయ్ దేవరకొండ గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఎవరినో ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి ముద్దు పెట్టడు, బట్టలు దించుకొని ఒకటే స్లాంగ్ లో మాట్లాడు, ఇవన్నీ రొటీన్ అయిపోయింది. కొత్తగా చేసింది కాబట్టి ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అన్న. ఫ్యాన్ గా మీరు చెప్పండి, విజయ్ దేవరకొండ మీరు అన్నట్టుగా రొమాన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ సినిమాలో కూడా యూతల భాగ్యశ్రీ అందాల రాక్షసి కాబట్టి ఈ సినిమాలో మనం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పెట్టింది కదా అన్నకు ఖచ్చితంగా రొమాన్స్ ఉంటది కానీ ఏమంటే కొంచెం ఈ సినిమాలో తక్కువ చేసుకొని కూడా కాదు కానీ గెటప్ మార్చింది. ఫస్ట్ గెటప్ మార్చుకొని ఒక కొత్త లుక్ లో కనిపించాలనుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదనుకో ఈ సినిమాలో కూడా ఉంటది 2-3 ఖచ్చితంగా పడింటాయి అన్న. యూతల ఎంఎం కీరవాణి దిగ్గజమైన మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ అనిరుద్ధ్ కూడా దిగ్గజమైన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇక్కడ ప్యాన్ ఇండియా మూవీ, ఇది 2 కూడా ప్యాన్ ఇండియా మూవీ. అంటే ఈ 1 వీక్ లో ఏమన్నా క్లాసెస్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే జానర్స్ అయితే డిఫరెంట్ అన్న. సినిమాలో కంటెంట్ ఉండి స్టఫ్ ఉండి మంచిగా అనిపించింది అంటే మన వాళ్ళు ఖచ్చితంగా సినిమాని పైకి లేపుతారు. ఇంకోటి ఎంఎం కీరవాణి అన్నావు కదా, ఎంఎం కీరవాణి ఎవరికి ఇయ్యడన్నా, ఒక రాజమౌళికి తప్ప ఎవరికి ఇయ్యడు. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ కానీ ఎవరికి ఇయ్యడు. ఫస్ట్ థింగ్ ఆయన అదేందో మనకు అర్థం కాదు. ట్రైలర్ లో బీజం నచ్చలేదన్న, ఓపెన్ గా చెప్తున్నా కదా, నచ్చలేదు. మా పవర్ స్టార్ అన్నకు ఇట్లాంటి బీజంలు సెట్ కావు. ఆయన సెట్ కావు అనేది కాదు, ఒక మైథలో హిస్టారిక్ ఫిలిం తీసినప్పుడు మ్యూజిక్ ఎట్లుండదు, ఆయన మోడర్న్ మ్యూజిక్ పెట్టి పాడేసిండు బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకేమో అంత డిసప్పాయింటెడ్ అన్న. హరిహర వీరమల్లు టీం మీద మాత్రం ఫుల్లీ డిసప్పాయింటెడ్ అన్న.
ట్రైలర్ కట్ షాట్ లో కూడా చాలా విఎఫ్ఎక్స్ లో కనపడము, మోడర్న్ గా తీయడము ఫిలిం ని అట్లా అనిపించింది కాబట్టి కొంచెం కింగ్డమ్ మీదనే ఎక్కువ హోప్స్ ఉన్నాయి. మన హరిహర వీరమల్ల సినిమాని చూసుకొని మన కింగ్డమ్ మూవీ మన రిలీజ్ డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా, పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? వదిలిండు కదన్నా నాగవంశీ. సీరియస్ చెప్తున్నానా, ఇప్పుడు ఉండే ప్రొడ్యూసర్స్ అందరిలో కూడా గట్స్ ఉండే ప్రొడ్యూసర్ ఎవరు అంటే నాగవంశీ అన్న. ఎందుకంటే ఏ సినిమా గురించి మాట్లాడలే అతను, ఈ సినిమా గురించి ఇంతగానో మాట్లాడడం మాత్రం నాకు ఎందుకో గట్టిగానే ప్లాన్ చేసిన. మైక్ అనే డైలాగ్ ఉంది, ఇది గట్టిగానే ప్లాన్ చేస్తున్నాను. వీలైతే ఈ రెండులో ఏది ఇటు కొడుతుంటే మీరు ఏం చెప్తారు? అన్న కింగ్డమ్ ఓజితో మాత్రం శివాలు వేస్తాయి. పవన్ అన్న మాత్రం ఆ రోజు చూపిస్తాడు. పవర్ స్టార్ మానియా అదేది పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని ఈ మధ్యలో వచ్చినాయి కదా ఇవేదో అన్న 10 ఫ్లాప్లు ఉన్నప్పుడు చూపించిండు. 10 ఫ్లాప్లు ఉన్నప్పుడు దాని తర్వాత అతారిందార్ ఇది పైరసీ రిలీజ్ అయినప్పుడు చూపించింది పవర్ స్టార్ మాని ఎట్లుంటుందో. ఆ రోజు మూసుకుంటారు ఇవన్నీ పుష్ప రికార్డులు ఏవో ఉంటాయి కదా, ఆ రోజు బయటపడు అన్నారు. కాబట్టి ట్రైలర్ ఆల్రెడీ పుష్పని లేపేసింది, ఇప్పుడు సినిమా కూడా పుష్ప రికార్డు లేపేసే ఛాన్స్ ఉందా అన్న? అసలు నన్ను అడిగితే ఏందన్నా ఏం కంపారిజన్ అనేది నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ నిన్న మొన్న తీసుకొని ఏదో చేసుకొని కష్టపడతాడు యాక్టర్, ఏమి నిన్న మొన్న చేసుకొని ఆ పాన్ ఇండియా పాన్ వల్ల ఏదో అయిపోయింది, సుకుమార్ వల్ల అయిపోయింది. ఈయన ఊరికే అంటారు చూడు విజేంద్ర ప్రసాద్ మన రాజమౌళి వాళ్ళ నాయన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సినిమా అవసరం లే, తను చేసిన సినిమాల్లోనే ఒక కట్టు పెడితే కూడా 3 hours రిలీజ్ చేస్తే కూడా అవి భారీ సెన్సేషన్. అది చాలన్న. ఒకవేళ కరెక్ట్ స్క్రిప్ట్ ఇప్పుడు సుజిత్ ఫ్యాన్ బాయ్ గా ఓజీ చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు తెలుస్తాను ఖచ్చితంగా శివాలు అయితే లేస్తాను. క్లాషెస్ అంటే ఏ హీరోకి తగ్గట్టు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆ హీరోకి అయితే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 5 years నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గారికి కూడా మంచి హిట్ పడక కొద్దిగా డిలే అయితే అవుతా ఉంది. కాకపోతే నేను ఈ క్లాసెస్ గురించి అంటే ఫ్యాన్స్ వారు ఇవన్నీ కాకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను అనమాట. ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారు, డే అండ్ నైట్ వాళ్ళు ఎంతో కష్టపడి డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, పిన్ టు పిన్ సినిమాలో ఎంతో మంది కళాకారులు కష్టపడతారు అనమాట. వాళ్ళ కష్టానికి ఫలితం ఎప్పుడు దొరుకుతుందంటే సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, సినిమా రిలీజ్ ఎప్పుడైతే అవుతుందో దాని కలెక్షన్ బట్టి వాళ్ళ పబ్లిక్ టాక్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఏం చేస్తాడు, ఏదైతే మంచి సినిమా ఉందో ఆ సినిమా గురించి ఆలోచిస్తాడు అనమాట. ఇంకో సినిమాకి వెళ్ళడానికి ప్రిపేర్ చేయడు. ఇప్పుడు 2 సినిమాలు వస్తున్నాయి, ఆ రెండింటిలో ఏది బాగుందో చూస్ చేసుకొని వెళ్తాడు, అంతేనా? నేను అలా చెప్తాను అనమాట. ఈ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత డ్యూరేషన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిన నాకు ఇష్టం లేదు, ఒక డైరెక్టర్ సినిమా ఆడలేదే అని బాధపడాలని ఇష్టం లేదు, ఒక హీరో నా సినిమా ఇంకా ఆడాల్సింది కదా మంచిగా అనేది వద్దనమాట. టైం డ్యూరేషన్లో ఇప్పుడు సినిమాలు ఏం లేవు, కొద్దిగా డిలే చేసుకుని టైం రిలీజ్ అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు కలెక్షన్ పరంగా ఎట్లా ఉండబోతుంది? హరిహర వీరమల్ల పాన్ ఇండియా మూవీ, కింగ్డమ్ కూడా పాన్ ఇండియా మూవీ. కానీ ఒక కాంట్రవర్సీ ఏమనిపిస్తుంది అంటే కింగ్డమ్ మూవీ సడన్ గా డేట్ రిలీజ్ చేయడం అనేది కొద్దిగా హరిహర వీరమల్లకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కలెక్షన్ పరంగా ఇలా ఉండబోతుంది మరి మొత్తం. కలెక్షన్ పరంగా అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి ఆయన తెర మీద చూడక ఎన్నో సంవత్సరాలు అయితే అన్నమాట. 5 సంవత్సరాలు అయితే మనం చూడక ఎంతో మంది అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద, ఇటువైపు విజయ్ దేవరకొండ గారి అభిమానులు, విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే డైలీ ఉంటాడు వేరే, డైలీ మనం విజయ్ దేవరకొండ గారు సినిమాలు తీస్తున్నాడు, ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక 5 years తీస్తాను కదా ఎలా ఉండిపోతుంది ఏంటి సంగతి అని చూస్తారు. దాంతోపాటు విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే సినిమాలో దమ్ము ఉండాలన్నమాట. సినిమా పాయింట్ ఆఫ్ స్టోరీ, స్క్రీన్ ప్లే విధంగా అయితేనేమి, ఒక యాక్టింగ్ పరంగా అయితేనేమి, ఈ విధంగా వస్తే ఫైన్. అన్ని బేస్ అయి ఉంటుంది అనమాట. ఒక సినిమా అనేది ప్రతి దాని మీద బేస్ అయి ఉంటుంది. స్క్రీన్ ప్లే, దాని తర్వాత డైరెక్షన్, దాని తర్వాత యాక్టింగ్, పిన్ టు పిన్ బేస్ అయి ఉంటాయి అనమాట. నేను అది చెప్తా ఉన్నాను. గన్ షాట్ ఆన్సర్ చెప్పండి. హరిహర వీరమల్ల సినిమా హిట్ అవుద్దా, కింగ్డమ్ హిట్ అవుద్దా అంటే ఏం చెప్తారు? గన్ షాట్ వద్దు, అయితే నేను చెప్పేది అదే చెప్తాను కదా, సినిమాలో దమ్ము ఉండాలి ఫస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఓకే ఫైన్, ఆ సినిమా బాగుంటే కూడా ఇంకో కొద్దిగా సపోర్ట్ చేస్తారు కదా. విజయ్ దేవరకొండ గారి సినిమా బాగుంటే మామూలు కామన్ ఆడియన్స్ కూడా విజయ్ దేవరకొండ గారి సినిమా ఓకే ఫైన్, ఆయనతో పోల్చుకుంటే ఇది బాగుంది, దీంతో పోల్చుకుంటే ఇది బాగుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి దాన్ని ఎలా ఏంటి సంగతి అని చెప్పి అంతే. అన్న ఇక్కడ డిఫరెంట్ చూసుకుంటే హరిహర వీరమల్లకు చూసుకున్నా కూడా కీరవాణి బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ కింగ్డమ్ చూసుకుంటే బిగ్ అనిరుద్ధ్ కూడా తమిళ సినిమా కూడా మన తెలుగులో ఆయన మ్యూజిక్ అంత అట్రాక్ట్ అవుతుంటారు. సో నిజంగా ఎలా ఉండబోతుంది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎలా ఉండబోతుంది? చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పటి నుంచో మనకి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ గా తీసుకుంటే ఒక 1990s లో లిరిక్స్ తోటి సాంగ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడంతా మొత్తం బీజిఎంఏ డబ్బ మొత్తం స్టార్టింగ్ రావడే మొత్తం బాక్స్ లోని బద్దలు అయిపోవాలన్నమాట. తమన్ అయితేనేమి, అనిరుద్ధ్ గారు అయితేనేమి, మొత్తం అదే అనమాట వ్యవహారం. అంటే చివరి చెప్పండి, కలెక్షన్ ఏదెక్క దూసుకుపోతా అంటే మీరు ఏం చెప్తారు? కలెక్షన్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం భయ్య.
అంటే నేను ఏ హీరోని కానీ, ఏ హీరో అభిమాని కానీ, దాని తర్వాత ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ కించపరచాలని అనుకోవట్లేదు అనమాట. ఒక తెలుగు తెలుగు ఇండస్ట్రీ ప్రేమికుడిగా చెప్తా ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడదాం. 2 సినిమాలు అయితే చూస్తాను. చూసిన తర్వాత మీ మీడియాలో కంపల్సరీ నేనైతే రివ్యూ అయితే ఇస్తాను, ఎలా ఉంది ఏంటి సంగతి అని చెప్పి. యాక్చువల్గా ఈ పోటీ నాకు తెలీదనా, కాకపోతే పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అని మనకు తెలుసు. అలాగే అతను కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతని అభిమాని కూడా నేను. అతను మాట్లాడే మాటలు, అతని వ్యక్తిగతం నాకు చాలా ఇష్టం. అలాగే నేను ట్రైలర్ చూసాను. అసలుగా వీరమల్లు అనేది అదే క్రిష్ డైరెక్టర్ డ్రాప్ అయ్యాడు, వేరే వాళ్ళు వచ్చారు, అవన్నీ విన్నాను నేను. అతో హోప్స్ పోయింది యాక్చువల్గా హరిహర వీరమల్ల మీద. కాకపోతే మొన్న చూసిన ట్రైలర్ చూస్తుంటే మన బెస్ట్ ట్రైలర్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, మనం పుష్ప 2 అని విన్నాం, హైయెస్ట్ వ్యూస్ యూట్యూబ్ లో. పుష్పను కూడా దాటేసింది. సో మనం ఒక ఏమంటారు, ఒక ఇమాజినేషన్ చేసుకోవచ్చు సినిమా మాత్రం గట్టిగా కొట్టబోతుందని. అండ్ విజువల్స్, ప్రతి విజువల్స్ అక్కడ ట్రైలర్ లో చూపించిన ప్రతి విజువల్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా సినిమా బాగా మంచి హిట్ అవుతుందన్న. అలాగే మీరు చెప్పినట్టు విజయ్ దేవరకొండ కూడా ట్రైలర్ చూసాను నేను. చాలా వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి. ఒక ప్రిజనర్ గా, ఒక కింగ్ గా, అలాగే ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉన్నట్టుంది దాంట్లో. సో వేరే 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 వర్షన్స్ ఉన్నట్టుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా మంచి బ్యాకప్ ఇస్తుందని అనిపిస్తుంది నాకైతే. కలెక్షన్ పరంగా ఏ రకం ఉండబోతున్నాను అలా నేను కూడా తెలుగు ఇండస్ట్రీ సంబంధించిన, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాడిని. ఖచ్చితంగా సినిమాలు బాగా ఆడితే మనకు చాలా మంచి పేరు వస్తుంది మన ఇండస్ట్రీకి. ఖచ్చితంగా 2 సినిమాలకి మంచి కలెక్షన్ అయితే వస్తుంది అనుకుంటాను నేనైతే. ఫ్యాన్ వార్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మన థియేటర్స్ ముందు చూసుకుంటే వీళ్ళు వార్స్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకైతే సంబంధం ఉండదు. సినిమా వాళ్ళు వాళ్ళనే ఉండరు, వీళ్ళు క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఫ్యాన్స్ అక్కడ వ్యూవర్స్ అందరూ ఇటువైపు మళ్ళీ అవకాశం ఉంది. ఖచ్చితంగా క్లాస్ వస్తుంది. దీని ప్రభావం విజయ్ దేవరకొండ సినిమా మీద పడే అవకాశం కూడా ఉంది. ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్తారన్న? నేను హరిహర వీరమల్లు, నేను చెప్పాను కదా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. నేను ఖచ్చితంగా హరిహర వీరమల్లుకి వెళ్తాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే కాబట్టి వీళ్ళైతే 2 సినిమాలు చూస్తాను. నాకు సినిమాలు అంటే చూడడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా 2 సినిమాలు చూపిస్తాను. దాని కింగ్డమ్ అంటే దాన్ని అన్న. ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే 24, 25, 26కి మ్యాక్సిమం ఫ్యాన్స్ కానీ ఎగ్జైటింగ్ ఉన్న వాళ్ళందరూ 30 లోపే చూసేస్తారు ఈ సినిమా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా 3 days 4 days చూస్తున్నారు. ప్లస్ 24 అంటే ఇంకా మనకి 6 days ఉంది 31st. ఈ సినిమా అయిపోయాక కంప్లీట్గా 4-5 days అయిపోతుంది కాబట్టి దీని కలెక్షన్ దీనికి వచ్చేస్తుంది కాబట్టి అంత ప్లాన్ చేసి 31st రిలీజ్ చేశారు. మళ్ళీ ఇది విజయ్ దేవరకొండ చూస్తారు. కనీసం ఆ సినిమా చూసి 5 days అయినా అవ్వలేదు, ఒక 1 week కూడా అవ్వలేదు. వీక్లీ సినిమా ప్లాన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు 26 అనేది ఒక వీక్ అనుకున్నా, ఆ వీక్లో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అనేది విజయ్ దేవరకొండ రిలీజ్ అవుతుంది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. డే బై డే రిలీజ్ అయ్యే సినిమాలకే వెళ్ళిపోతున్నారు. ఇది 1 week గ్యాప్ ఉంది. పక్కాగా 2 దానిదేం ప్రాబ్లం లేదు, 2 బాగానే చూస్తారు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.